ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఒక ఇన్సులేటెడ్ వైర్ని 200 టర్న్స్ వచ్చేలాగా ఒక ఫ్లాట్ కాయిల్ లాగా వాడు టర్న్ చేసి పెట్టాడు ఇలాగా. అయితే దీంట్లో ఇన్నర్ రేడియస్ ఏమని మెన్షన్ చేశాడంటే 3 సెంటీమీటర్ అని, అవుటర్ మోస్ట్ రేడియస్ ఎంత అన్నాడంటే 6 సెంటీమీటర్ అని మెన్షన్ చేశాడు. అండ్ అంటే అర్థమేమి, ఈ డిస్టెన్స్లో మాత్రమే నీకు ఎన్ని టర్న్స్ ఉన్నాయని మెన్షన్ చేశాడు అంటే కనుక 200 టర్న్స్, దాన్ని క్యాపిటల్ N అని రాస్తున్నా, డిస్టెన్స్ వచ్చి R2 - R1 అని రాస్తున్నా ఈ ఫ్లాట్ సర్క్యులర్ కాయిల్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు క్వశ్చన్లో, ఒకవేళ ఇందులో కానీ 20 మిల్లీ ఆంపియర్ కరెంట్ నేను పాస్ చేస్తే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఒకవేళ ఆల్ఫా × 10⁻⁻2 అయితే ఆల్ఫా ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో వాడు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న ఎలిమెంట్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నా. ఇక్కడ దీని యొక్క థిక్నెస్ dr అని రాస్తున్నాను. ఈ dr థిక్నెస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయని అనుకుంటున్నాను అంటే dn నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకుంటా. అయితే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ థిక్నెస్ R2 - R1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ థిక్నెస్ dr. ఓకే, dr థిక్నెస్ లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ ని dn ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే n/R2 - R1 × dr అని రాయొచ్చు. రైట్. తర్వాత మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు దిస్ థిక్నెస్ dr ఏమవుతుంది అంటే కనుక dm అని రాస్తున్న దాని ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ దట్ థిక్నెస్ అండ్ కరెంట్ అండ్ ఏరియా. ఓకేనా, ఏరియా అంటే ఇది సర్కిల్ షేప్ లో ఉంది కాబట్టి దాని ఏరియా మనం రాయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న రేడియస్ నేను ఏమనుకుంటున్నానంటే స్మాల్ r అని అనుకుంటా. దెన్ ఏరియా బికమ్స్ πr², మీన్స్ dm ఈజ్ ఈక్వల్ టు dn బదులు n/R2 - R1 ఇంటూ dr ఇంటూ i, ఏరియా అంటే πr². ఇంటిగ్రేట్ చేసుకుంటే టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ మనకు వస్తుంది అనమాట. ఓకేనా, సరే ఆన్ ఇంటిగ్రేషన్ dm ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని బయట రాసేస్తున్నా, n/R2 - R1 i పై కూడా బయటికి రాసేస్తే ఇంటిగ్రేషన్ r² dr. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలంటే R1 రేడియస్ నుంచి R2 రేడియస్ వరకు రాయాలి. సో R1 to R2. ఇంటిగ్రేషన్ dm ఈజ్ m n i π/R2 - R1. ఇంటిగ్రేషన్ r² is r³/3 లిమిట్స్ ఫ్రమ్ R1 to R2. సబ్స్టిట్యూట్ చేస్తే ni π డివైడెడ్ బై R2 - R1 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే R2³ - R1³. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 200 టర్న్స్, కరెంట్ 20 మిల్లీ ఆంపియర్ అన్నాడు, 20 × 10⁻³ పై అంటే 3.14. రైట్. R2³ అంటే కనుక 6³ మైనస్ R1 అంటే 3³ సరే సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి దాన్ని మీటర్స్ లోకి మారిస్తే 10⁻⁻2³ అవుతుంది అనమాట. అది కామన్ తీసి రాసేసాను డైరెక్ట్ గా. డినామినేటర్ లో కూడా అంతే, R2 అంటే 6 సెంటీమీటర్ మైనస్ 3 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ అంటే 10⁻⁻2 మీటర్ ఇంటూ 3. సరే మ్యాగ్నెటిక్ మూమెంట్ ని వాడు క్వశ్చన్ లో ఏమని మెన్షన్ చేశాడంటే ఆల్ఫా × 10�2 అని. నువ్వు పైన ఉన్నదంతా సింప్లిఫై చేస్తే నీకు ఏమొస్తుంది అంటే 2.64 లేదు 2.64 × 10⁻⁻2 వస్తుంది. రైట్. దెన్ ఆల్ఫా విల్ బి 2.64. సో ఇది ఆల్ఫా వాల్యూ అన్నమాట.